అంతే. అన్వేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? అన్వేష్ మీద అభిప్రాయం ఏం లేదు. బ్లాక్ అదే ఐ మీన్ నేను అన్సబ్స్క్రైబ్ చేసేసిన. మీరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. బికాస్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మన రిలీజియన్ని అనేవాడు యూనో అది కాక నాకు గరికిపాటి గారిని అంటేనే నాకు కొంచెం చాలా హర్ట్ అయింది. ఆయన మాట్లాడు అది పాజిటివ్ వేలో చెప్పుకోవాలా ఎట్లా, కానీ గరికపాటి గారిని అంత రెస్పెక్టెడ్ పర్సన్ని ఆయన హిందుత్వం గురించి మన సంస్కృతి గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని కూడా నువ్వు తిడతాడవంటే దట్స్ వేస్ట్. అసలు మనిషిని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్లోనే ఉన్నారంటే వాళ్ళని ముందు వేరేయాలి ఈ దేశం నుంచి. హాయ్ సన్నీ, హాయ్ హాయ్ శ్రీయాన్స్ గేమింగ్, హాయ్ వేస్ట్ గాడు. అవును మరి ఎంత దారుణం అసలు. ఇప్పుడు నువ్వు ఉండొచ్చు, నువ్వు థాయిలాండ్లో ఉండవు, బ్యాంకాక్లో ఉండవు, ఏడ దూకితే ఏంటి చెప్పు. నువ్వు చేసేదే గబ్బు పనులు. దానిలో మళ్ళీ వీడియోలు తీసుకుంటా బెట్టి ఏదైంది బ్యాటింగ్ బాబానా సంథింగ్ ఏదో అంటారు ఏదో అమ్మాయిలతో తిరుక్కుంటా అదేందో పెద్ద ఏదైనా దానికి మళ్ళీ ఫాలోవర్లు ఎట్ట ఫాలో చేస్తారు అసలు, దేనికోసం వాడిని ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటి ఒప్పుకునేది ఏంటంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్లో కొంచెం ఇనిషియేట్ తీసుకొని కొంచెం వాళ్ళందరినీ, ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది చాలా మంది చనిపోయారు దానివల్ల. సో అది ఒకటి మంచిది, కానీ రిమైనింగ్ అంతా నాకేం పెద్ద నచ్చదు ఆ వీడియోస్, అతను తిరుగుడు. సో ఐ డోంట్ లైక్ దట్. బట్ గరికిపాటి గారిని అట్లా అంత పెద్ద బ్యాడ్ వర్డ్ అన్నాడంటే ఆడికి ఎంత బలుపు ఉండాలి. ఈ దేశంలో లేడనే కదా పొరపాటున. సరే ఇప్పుడు ఇండియా ఎయిర్పోర్ట్లోకి వచ్చినా వాడిని వదులుతారా? ఎయిర్పోర్ట్లోకి దిగినా కూడా ఆడుండే వాళ్ళే కొడతారు. హాయ్ రాము, హాయ్ హాయ్.